ఎన్నో ఏళ్ల నాటి విగ్రహం. కోరిన కోరికలు వెంటనే తీర్చే స్వయంభూగా వెలసిన సింధూర గణనాథుడి గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం పేరు గణేష్ గడ్డ. తెలంగాణ రాష్ట్రంలోని పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలో ఉంది ఈ గణనాథుని ఆలయం. ఇక్కడ దక్షిణముఖ గణపతిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడి గణనాథుడు సంకటహార చతుర్దశి రోజున విశేషంగా పూజలు అందుకుంటారు. ఈ ఆలయం దగ్గర క్రొత్త వాహనాలకి వాహన పూజ చేస్తూ ఉంటారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముడుపు కట్టి 108 ప్రదర్శనలు చేస్తే కోరికలు వెంటనే తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ప్రతి ఆదివారం లేదా మంగళవారం నాడు 11 వారముల పాటు 108 ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. దాదాపు 200 ఏళ్ల క్రితం కర్ణాటకకు చెందిన శివరామ భట్టు అనే భక్తుడు కాలినడకన తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇతను గణేశుడికి పరమ భక్తుడు. సంకటహార చతుర్దశి నాడు శివరామ భట్టు ఎక్కడుంటే అక్కడికి గణనాథుడు స్వయంగా వచ్చి పూజలు అందుకుంటూ ఉంటాడట. ఓసారి శివరామ భట్టు తిరుమల వెళుతూ రుద్రారం అడవుల్లో ఆగాడు. అక్కడ సింధూరంతో స్వామి విగ్రహాన్ని తయారు చేసి పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ విగ్రహాన్ని అడవిలోనే వదిలేసి భట్టు తిరుమల పాదయాత్రకు వెళ్ళాడు. కొన్నాళ్లకు ఈ విగ్రహం కనుమరుగైపోయింది. ఓసారి మఖన్ దాస్ అనే భక్తుడు అడవిలో గుర్రంపై సంచరిస్తూ ఉండగా గణనాథుడి విగ్రహాన్ని చూసి ఆ గుర్రం కదలలేకపోయింది. దాంతో ఆ విగ్రహం పక్కనే మఖన్ దాస్ నిద్రపోయాడు. అప్పుడు అతనికి కలలో వినాయకుడు కనిపించి తనకు అక్కడే చిన్న గుడి కట్టాలని కోరాడట. దాంతో మఖన్ దాస్ వెంటనే గుడి కట్టించే పని మొదలుపెట్టాడు. అలా ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఆలయంలో ప్రదర్శన చేసేటప్పుడు మనకు వేరే ఉపాలయాలు కూడా దర్శనమిస్తాయి. ముందుగా పంచముఖ హనుమంతుల వారు, తర్వాత పార్వతీ అమ్మవారు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించుకోవచ్చు. వీటి తర్వాత నందీశ్వరునితో ఉన్న శివాలయాన్ని కూడా దర్శించవచ్చు. ఈ ఆలయ ఆవరణలోనే నవగ్రహ మండపం కూడా ఉంది. ఈ ఆలయంలో శివాలయానికి ఎదురుగా ఉన్న రావి చెట్టుకి తమ కోరికలు నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ విధంగా ఎర్రని వస్త్రంతో ముడుపులు కట్టినవి కనిపిస్తూ ఉంటాయి. ఈ రావి చెట్టు కింద నాగదేవత కూడా దర్శనమిస్తుంది.
అలాగే ఈ ఆలయంలో యాగశాల కూడా ఉంది. ఇక్కడ హోమములు, అలాగే సామూహిక వినాయకుని వ్రతాలు సంకటహర చతుర్దశి నాడు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయానికి తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. గర్భాలయంలో స్వామి విగ్రహం సింధూరంతో ఉంటుంది. స్వామివారి విగ్రహం కింద మకర తోరణంతో పాటు సూక్ష్మ గణపతి విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది. స్వామివారు దక్షిణముఖంగా ఉన్నందున కోరిన కోరికలు 41 రోజుల్లోనే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. పుష్యశుద్ధ పాడ్యమి నుంచి పుష్యశుద్ధ చతుర్దశి వరకు స్వామివారి జన్మదినోత్సవ వేడుకలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి మాసంలో వచ్చే సంకటహర చతుర్దశి నాడు కూడా విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. వారాంతరాలలో ఎక్కువ మంది భక్తులు 11 లేదా 108 ప్రదర్శనాలతో తిరుగుతూ ఉండడం మనం గమనించవచ్చు. ఈ ఆలయం యొక్క లొకేషన్ను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ ఆలయాన్ని దర్శించాలనుకునే వారికి ఈ లొకేషన్ చూసుకోవచ్చు. ఈ ఆలయానికి చేరుకోవడానికి పటాన్ చెరువు నుంచి సంగారెడ్డికి వెళ్ళే దారిలో రుద్రారం గ్రామం దాటిన తర్వాత రోడ్డుకి కుడివైపున ఈ ఆలయం కనిపిస్తుంది. వీలైన వారు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మిగిలిన స్నేహితులకు కూడా షేర్ చేయండి. మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని ముందుగా దర్శించి ఉంటే కామెంట్ చేయండి. జై శ్రీరామ్.